నిన్నటి నుంచి మంచు మనోజ్కి సంబంధించిన దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కి వచ్చి పాడి షరీఫ్ పోలీసులకి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మంచు మనోజ్ ఏమని ఫిర్యాదు చేశారు, అసలు ఏం జరిగింది? నిన్న 9 o'clock అతను ఇంట్లో ఉన్నప్పుడు, అతను వాళ్ళ భార్య పిల్లలు ఇట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా ఒక 10 మంది వచ్చారేమో, అన్నోన్ పర్సన్స్ వచ్చి అరుచుకుంటూ వచ్చారు. ఎట్ ఈ టైం నన్ను చూసి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నాకు కూడా ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి సీసీటీవీ ఫుటేజ్లు కూడా అన్నీ మాయమైపోయినాయి. విజయ్ అండ్ కిరణ్ అనే వాళ్ళు తీసిన్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయమై మేము కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అంటే నిన్న ఎప్పుడు దాడి జరిగింది అంటున్నారు? వాళ్ళ ఇంట్లో హై సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చి ఎలా దాడి చేయబోయారు సార్? ఇది నిన్న 9 o'clock జరిగింది, 9 to 10 అని చెప్తున్నారు. ఏ విధంగా వచ్చారు, ఎలా వచ్చారు అనేది అతను ఏం చెప్పలేదు. అదంతా మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ముందు ముందు విషయాలన్నీ బయటపడతాయి. ఫిర్యాదులో ఎవరి పేర్లు మెన్షన్ చేశారు? అతను ఎప్పుడు వచ్చారు, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఏమైనా మెన్షన్ చేశారు? అదంతా మెన్షన్ చేయలేదండి. అది ఏమున్నది అనేది, ఎందుకు వచ్చారు, ఎవరు వచ్చారు, వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకు అనేది కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఇవన్నీ మేము దర్యాప్తులో తెలుసుకుంటాం. అంటే సీసీ కెమెరాలకు సంబంధించిన DVR మిస్ అయింది అంటున్నారు కదా, ఆ మిస్ అయింది ఎప్పుడు మిస్ అయింది అంటున్నారు? నిన్న పోయి వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఎక్కడ తీసుకెళ్ళింటారు? నేను ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళినట్టున్నాడు, ఈవినింగ్ వచ్చేసరికి లేదని చెప్తున్నారు. మీకేమైనా మెడికల్ రిపోర్ట్స్ కానీ ఆ గాయాలకు సంబంధించిన ఎవిడెన్స్ అందించారు? లేదు, హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాడు. అక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు దాడి జరిగిందని చెప్తున్నాడు, కాలికి కానీ మెడకి కానీ గాయాలయ్యాయి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లాంటి దేంతో దాడి చేశారు అసలు వచ్చిన వాళ్ళు? అంటే అతను ఆ స్కఫుల్లో నాకు ఇంజురీస్ అయినాయని చెప్తున్నాడు. అతను పట్టుకునే సమయంలో గలాట జరిగింది, ఆ సమయంలో నాకు ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు. అంటే గతంలో కూడా పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు చేశారంటారు, అదేమన్నా ఉందా మీ దృష్టిలో? అది ఏంటంటే వెరిఫై చేస్తాం, చూస్తాం. అది నాకు తెలియదు. అది డయల్ 100కి కాల్ చేశారు అంటున్నారు. నిన్న ఏ టైంకి కాల్ చేశారు, ఎవరు కాల్ చేశారు? నిన్న 10:30కి వచ్చిందండి, మాకు కాల్ వచ్చింది. అక్కడి నుంచి మనోజ్ గారే చేశారు. ఇన్ఫార్మ్ ఇమ్మీడియట్గా పోవడం జరిగింది. అక్కడ పోయేసరికి ఎట్లాంటిది ఏమి కనపడలేదు, ఇష్యూ ఏం లేదు. జరిగింది చెప్పారు. చెప్తే పిటిషన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు వచ్చి పిటిషన్ వచ్చారు. అయితే నిన్న దాడి జరిగిందని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది ఇంట్లోకి చెరబడి దాడి చేసే ప్రయత్నం చేశారు. వారిని తాను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో తప్పించుకొని పారిపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పాడి షరీఫ్ పోలీసులకు కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేసి వెళ్ళడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం, ఇన్వెస్టిగేషన్లో పూర్తి విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.